ఆంధ్రప్రదేశ్ వార్తలు. రాష్ట్ర ఆదాయ గణాంకాలు, జీడీపీ అంచనాలపై కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సు నేడు విశాఖలో ముగియనుంది. అయితే వివిధ రాష్ట్రాల ఆర్థిక నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని ఆర్థిక వృద్ధికి అవసరమైన సూచనలు చేస్తున్నారు. భారత తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ ప్రదర్శన నేడు అమరావతిలో సాంకేతిక నిపుణుల సమక్షంలో ప్రారంభమైంది. భవిష్యత్తులో డేటా సెక్యూరిటీ, కంప్యూటింగ్ స్పీడ్ ను ఈ పరికరాలు ఎలా మారుస్తాయో శాస్త్రవేత్తలు వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లోపు ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి నేడు చివరి రోజు. అయితే ఇప్పటి వరకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ తెలిపింది. పుదుచ్చేరిలో భాగంగా ఉన్న యానాం అసెంబ్లీ స్థానానికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఏపీ సరిహద్దు ప్రాంతం కావడంతో కాకినాడ జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఉదయం నుంచే ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఏపీలో భూ వివాదాలను పరిష్కరించే లక్ష్యంతో రాజముద్రతో కూడిన కొత్త డిజిటల్ పాస్ పుస్తకాలకు నేడు పంపిణీ చేస్తున్నారు. ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్న ఈ పుస్తకాలను రైతులు ఎక్కడైనా ఆన్లైన్ లో వెరిఫై చేసుకోవచ్చు. వేసవి సెలవుల దృష్ట్యా సామాన్యులకు విమాన ప్రయాణం భారంగా మారకుండా కేంద్రం ఛార్జీలను నియంత్రించింది. నేటి నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి అన్ని రూట్లలో 15 నుంచి 20% టికెట్ ధరలు తగ్గాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం 15 నుంచి 20 గంటల సమయం పడుతోంది.